ఈ కౌరవ సామ్రాజ్యానికి కాబోయే మహారాజు మా దుర్యోధనుడే. కాబట్టి కాబోయే సామ్రాట్, నువ్వు ఏ బాధ పడకుండా మనము పాండవులను అణిచివేసుకుంటూ మన రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలి. కాబట్టి మామగారైన ఈ శకుని మాటలు విని నువ్వు విజయం సాధిస్తావని నేను కోరుకుంటున్నాను. అమ్మా అరుంధతి, చెమట పుడుతుందమ్మా, ఆకలేస్తుంది అరుంధతి, రామ్మా. ఈ శ్మశానంలో నాకు భయంగా ఉంది తల్లి, నన్ను తీసుకురా. రారుంధతి, రారుంధతి, రావే! ఒసే అరుంధతి, నీకు పెళ్ళ ఈ సమాధిలో కుల్లబెట్టిన నిన్ను వదలను మాలి, వదల. వస్తా వస్తా, తప్పక వస్తా, కసిగా నిన్ను దోచుకుపోతా. హాయ్ సార్, నమస్తే. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. సో డబ్బింగ్ ఆర్టిస్ట్ వినోద్ కుమార్ గారు. సో వినడానికి అయితే చాలా బాగుంది. అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ కన్నా ముందు యాక్టర్గా మొగల్ రేకుల్లో మిమ్మల్ని చూసాం. సో యాక్టర్ అవుదాం అనుకున్నారా, లేకపోతే డబ్బింగ్ ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నారా సార్? అంటే ఫస్ట్ ఊరు నుంచి బయలుదేరినప్పుడే ఏదో ఒకటి ఒక డిఫరెంట్గా చేయాలి అనే ఉద్దేశంతో, అది సినిమా రంగంలో, టీవీ రంగంలో ఏదైనా సరే, అది ఆర్టిస్ట్ కావచ్చు, అంటే మరీ మెగాస్టార్ గారు ఆ రేంజ్ పెట్టుకుని రాలే, ఒక మన చిన్న స్థానం ఏదైనా సంపాదించాలనే ఉద్దేశంతో హైదరాబాద్కి రావడం జరిగింది. అక్కడి నుంచి ఏది వీలైతే సినిమాలు అయితే సీరియల్స్ అయితే చేసుకుంటూ వచ్చాం అనమాట. అంటే అసలు సినిమా రంగంలోకి రావాలని అంటే ఎవరైనా మీకు సపోర్ట్ కానీ అలా ఎవరైనా చేశారంటారా? సపోర్ట్ 100% చాలా మంది ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇక చెప్పాలంటే అది పెద్ద లిస్ట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే, నేను తెలుగు యూనివర్సిటీ నాంపల్లిలో 2006లో ఎంఏ థియేటర్ ఆర్ట్స్ చేసి 2008లో గోల్డ్ మెడలిస్ట్ నేను ముందుకు వచ్చాను. ఎన్నో ప్రదర్శనలు ఆ టైంలోనే, నేరాలు ఘోరాలు అండ్ ఈటీవీ 2లో వచ్చేది. ఆ తర్వాత మాయాబజార్ అని DD8లో చాలా సీరియల్స్ అట్లా చేసుకుంటూ వచ్చాం. ప్రతి విభాగంలో ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ అనేవాళ్ళు కామన్గా ఉండేవారు. ఓకే. సో అంటే ఈ యాక్టింగ్ ఫీల్డ్ నుంచి కాకుండా తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్గా, అంటే నేను కూడా నా వాయిస్ డబ్బింగ్కి యూజ్ అవుతుంది, నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వచ్చు అని ఎప్పుడు అనిపించింది మీకు? అంటే మనం ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నప్పుడు అవకాశాలు అనేవి మన చేతుల్లో ఉండవు. పెద్ద పెద్ద హీరోస్కే మీరు చూస్తూ ఉంటారు పొజిషన్స్ ఎలా ఉంటాయో. అలాంటి సమయంలో ఏంటంటే, ఒకసారి అవకాశం ఉండేది, ఒకసారి ఉండేది కాదు. కొద్ది గ్యాప్ వచ్చేది. అంటే మన ఫ్యామిలీస్తో మనం ముందుకెళ్ళాలి, పిల్లల చదువులకు కానీ మనం ఆర్థికంగా ఎదగాలంటే కొద్దిగా కష్టం అనిపించేది. కాబట్టి ఆ సమయంలో ఇంకొక ఉపాధి అవకాశం ఏదైనా ఉంటే అది దీనికి రిలేటెడ్ అనమాట. యాజ్ అ ఆర్టిస్ట్ 60% నటిస్తే అతనికి వాయిస్ ఇచ్చి 40% మనం దాన్ని సూటబుల్ చేస్తాం. కాబట్టి అప్పుడు ఆ విధంగా మనం డబ్బింగ్లో కూడా ఉంటే మంచిదనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఓకే. అంటే ఇప్పటి వరకు మీరు డబ్బింగ్స్ చెప్తున్నప్పుడు మీ వాయిస్ మాడ్యులేషన్స్ కానీ మీరు ఎలా ప్రాక్టీస్ చేసేవారు? అంటే నేను బేసిక్గా ఎంఏ థియేటర్ ఆర్ట్స్ చేశాను కదా, అక్కడి నుంచి నేను జర్మన్ థియేటర్లో అండ్ చాలామంది వోకల్ ఆర్టిస్ట్ అండ్ ప్రాక్టీస్లోనే నేను దాదాపు 2 years కోర్స్ చేశాను. కాబట్టి అక్కడ నాటకాలు, అంటే మా కోర్స్ బేసిక్గా నాటకం నుంచి మొదలైంది. ఆ నాటకంలో చాలా మాడ్యులేషన్, అంటే నాటకం అనేది జీవకళ. ఎందుకంటే అది అప్పటికప్పుడు ప్రదర్శించాలి, అప్పటికప్పుడే ఎండ్ అయిపోతుంది. దానికి స్క్రిప్ట్ ప్రాంప్టింగ్స్ కానీ కెమెరాస్ కానీ ఏముండదు. కానీ జనాలను అక్కడ రంజింప చేయాలి, వాళ్ళతో క్లాప్స్ కొట్టించాలంటే చాలా విధాలుగా ప్రయత్నం చేయాలి. అలా ఒక 1 year 1.5 year ట్రై చేసిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అర్థమయ్యి, ఆ తర్వాత మాడ్యులేషన్స్ అన్నీ కూడా, హౌ టు యాక్ట్ ద ఫిలిమ్స్ అండ్ టీవీస్ అనేది అక్కడ నేను నేర్చుకోవడం జరిగింది. ఓకే. అంటే మీకు బాగా డబ్బింగ్ స్టార్టింగ్ అంటూ దీనికి చెప్పాను అన్నది గుర్తున్నది ఏమైనా ఉందా సార్? అంటే ఒక్కటని ఏం లేదు. అంటే రీసెంట్గా కర్ణ అని ఈటీవీలో వచ్చింది, దాంట్లో శకునికి చెప్పాను. దాంట్లో నుంచి ఏమైనా ఒక్క డైలాగ్ చెప్పగలుగుతారా? అంటే ఇంకా మీకు శకుని అనే వరకు తెలిసి ఉంటుంది. అంటే మనం ఇంటర్నేషనల్గా ఒక వాయిస్ అనేది ఫిక్స్ చేసి ఉంటారు. కాబట్టి అంటే ఇప్పుడు మనం ఈ వాయిస్లో మాట్లాడితే కాదు. ఎందుకంటే వారు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఒకసారి నవ్వుతారు, ఒకసారి. కాకపోతే పర్సనాలిటీ వెరీ చిన్నగా ఉంటుంది. అవును, పర్సనాలిటీ చిన్నగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నేను 6 feet హైట్, ఆ క్యారెక్టరైజేషన్ చూస్తే మీరు ఫస్ట్ నుంచి కూడా చాలా చిన్నగా ఉంటుంది మాయాబజార్ సినిమాని చూస్తే. కాకపోతే అక్కడ వచ్చిన సమస్య ఏంటంటే హైట్ తో కాదు, వాయిస్ తో. అంటే మాడ్యులేషన్స్ ఇవ్వాలి. ఈ వాయిస్ తో చెప్తే అది పండదు అన్నప్పుడు ఆ సీరియల్ ప్రొడ్యూసర్స్ అండ్ డబ్బింగ్ ఇన్ఛార్జ్ వినోద్ కాస్త అంటే
యాక్ట్ చేయాలి వాయిస్, ప్లస్ దానికి డిక్షన్ కావాలి, ప్లస్ Match మాడ్యులేషన్ కావాలి, అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆటం వెంటనే నవ్వుతూ ఉంటాడు, ఆయన బాధపడుతూ ఉంటాడు, ఒకటేసారి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇట్లా అన్ని యాక్షన్స్ అన్ని ఎమోషన్స్ కూడా ఒకటేసారి ఉంటాయి. అన్నప్పుడు మనం ఇప్పుడు నేను నా పేరు వినోద్ అంటాను, కాకపోతే అక్కడ అంటే కొద్దిగా మన అబ్జర్వేషన్ కూడా చేసి ఉండాలి, కొద్దిగా మిమిక్రీ టచ్ ఉండకూడదు, కానీ మిమిక్రీ లాగా కొద్దిగా మనం ఇమిటేషన్ చేయగలగాలి. అన్నప్పుడు మనం ఏంటంటే కొన్ని పాత సినిమాలను చూసేసి, అంటే దాంట్లో మామూలుగా డైలాగ్స్ ఈ కౌరవ అంటే మనం భాష మార్చుకోవడం కొద్దిగా అది అలవాటు పడి చాలా గ్యాప్ అయింది కదా. అంటే ఈ కౌరవ సామ్రాజ్యానికి కాబోయే మహారాజు మా దుర్యోధనుడే, కాబట్టి కాబోయే సామ్రాట్ నువ్వు ఏ బాధ పడకుండా మనము పాండవులను అణిచివేసుకుంటూ మన రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలి. కాబట్టి మామగారైన ఈ శకుని మాటలు విని నువ్వు విజయం సాధిస్తావని నేను కోరుకుంటున్నాను. ఇట్లా మనం వాయిస్ అనేది మాడ్యులేషన్ చేయాలి. అంటే తర్వాత ఇంకా ఈటీవీలో బాలు జంగిల్ బుక్ వచ్చింది, కార్టూన్స్ బాలభారత్లో, దాంట్లో నేను బాలుకు చెప్పాను. అంటే అదొక వేరియేషన్, అంటే ఇట్స్ బిగ్ పర్సనాలిటీ ఉంటుంది. అంటే ఒక జంతువులు కూడా మాట్లాడతాయి డబ్బింగ్ ఇండస్ట్రీలో, సకర చరాచర జీవులు అన్ని కూడా మాట్లాడతాయి. అన్నప్పుడు దానికి వాయిస్ ఎలా అంటే, ఏ మోగ్లీ అంటే కుదరదు, ఏ మోగ్లీ ఏం చేస్తున్నావు, అటువైపు వెళ్ళకు మోగ్లీ, చాలా ప్రమాదాలు ఉంటాయి, విషసర్పాలు ఉంటాయి, నా మాట విను మోగ్లీ, నన్ను డిస్టర్బ్ చేయకు మోగ్లీ. ఇలా కామెడీగా మనం యానిమల్స్ కూడా మాట్లాడతాయి అని అంటే మన వాయిస్ తోనే మనం మాట్లాడించాలి. దాంట్లో నక్క కూడా చెప్పా, అంటే డ్యూయల్ రోల్ కి దాంట్లో షేర్ ఖాన్ ఆ మోగ్లీ ఇటువైపే వచ్చాడని నాకు ఇప్పుడు తెలిసింది, కాబట్టి వాడిని మీరు నంచుకు తింటే చాలా బాగుంటుంది షేర్ ఖాన్. ఇట్లా అంటే ఆ వేరియేషన్స్ ఎలా మార్చగలుగుతున్నారు సార్? ఇదంతా కూడా ప్రాక్టీస్ అండి, ప్రాక్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్ లోనే వస్తుంది. ఎందుకంటే ఐఎమ్ ఆల్సో జీరో నాలెడ్జ్ నుంచి నేను ఈ స్థాయికి వచ్చినవాడిని, కాబట్టి ప్రతిదీ కూడా ఏదో హైదరాబాద్కి వచ్చామా లేదా పని చేసుకున్నామని కాకుండా మనకంటూ ఒక స్థానాన్ని డెవలప్ చేసుకునే విషయంలో నేను అంచెలంచెలుగా ప్రతి విషయాన్ని కూడా నేను నేర్చుకోవడం జరిగింది. ఎంతోమంది గురువులతోటి ఇవి ఎలా చేయాలి, ఈ మాడ్యులేషన్స్ ఎలా చేస్తే బాగుంటుంది అనే ఒక దృక్పథంతో నేను ముందుకు రావడం జరిగింది. నైస్ సార్. అంటే ఇప్పుడు మనకి సినిమాలు అంటే హీరోలు హీరోయిన్లు క్యారెక్టర్స్ వాళ్ళవి ఆ సినిమా హిట్ అవ్వడానికి వాళ్ళ నటన ఎంత ఇంపార్టెంటో, వెనకాల వాళ్ళు వచ్చే వాయిస్ కానీ శబ్దం కానీ మెయిన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ల ఇన్వాల్వ్మెంట్ లేనిదే అది సక్సెస్ అవ్వదు. సో ఇప్పుడు మీరు మాడ్యులేషన్స్ మార్చినట్టు గట్టిగా అరిచేవి కానీ సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో దీని గురించి మీరు ఏమంటారు? అంటే సినిమాలో ఒక పార్ట్ అని చెప్పలేము, ఎందుకంటే మైథలాజికల్ మూవీస్ ఉంటాయి, సోషల్ ఉంటాయి, సోషియో ఫ్యాంటసీ ఉంటాయి, అండ్ హర్రర్ మూవీస్ ఉంటాయి, అండ్ ఫుల్ కామెడీ ఉంటుంది అనమాట. ఈ టైప్ చెప్పేటప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు మనము అప్పటికప్పుడే మన డైలాగ్ సెన్స్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే నేను ఇది యాక్టర్స్కి ఎలా ఉంటుందంటే, అంటే వాళ్ళకు లాంగ్ టైం మెమొరీ ఉంటుంది, మనకి డబ్బింగ్ ఆర్టిస్ట్ షార్ట్ టైం. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ షూటింగ్కి వెళ్ళినప్పుడు అతను పొద్దు నుంచి ఒకే డైలాగ్ ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఒక సినిమా అతను 3 నెలలు చేయొచ్చు, 3 సంవత్సరాలు కూడా చేయొచ్చు, కానీ యాజ్ ద వాయిస్ ఆర్టిస్ట్ ఒక రోజులో 20 సినిమాలు చెప్పాల్సి వస్తుంది, 10 సీరియల్స్కి డబ్బింగ్ చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అప్పటికప్పుడు మనం మోల్డ్ చేసుకోవాలి. కాబట్టి ఆ టైంలో మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కాకపోతే ప్రతిదానికి ఒకటే ఆన్సర్, ఎక్స్పీరియన్స్. కాబట్టి క్యారెక్టరైజేషన్ మన సినిమాలోకి అంటే రిలీజ్ కాని సినిమాలు చూస్తూ ఉంటాం. అలాంటి టైంలో మనకు సబ్జెక్ట్ ఎవరు చెప్పరు, పలానా సినిమా ఉంది మనం డబ్బింగ్ చెప్పాలి అని అంటారు. ఆ టైంలో ఒక ఆర్టిస్ట్ కైండ్స్ ఆఫ్ యాక్టింగ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ బై మీకు అరుంధతి సినిమా తీసుకుంటే మా సోను సూద్ గారు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్ట్ చేస్తూ ఉంటారు, గట్టి అరుపులు ఉంటాయి, కానీ ఏదైనా కూడా లయబద్ధంగా శృతిబద్ధంగా మనం మన వాయిస్ని తీసుకెళ్ళాలి, లేకపోతే అది పండదు అనమాట. కాబట్టి అరుంధతి సినిమా మీరు చూసుకుంటే 2 డ్యూయల్ యాక్టర్స్కి నంది అవార్డ్స్ వచ్చినాయి. కాబట్టి నటుడు పరకాయ ప్రవేశం చేస్తాడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ పరస్వర ప్రవేశం చేస్తాడు. అంటే యాక్టింగ్ చేసేటప్పుడు మన కాస్ట్యూమ్స్ ఉంటాయి, మేకప్స్ ఉంటాయి, మనకు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. బట్ ఇక్కడ మనకు అసలు కాస్ట్యూమ్సే లేవు. కాబట్టి సినిమాలకు వచ్చే ఫైట్స్ ఉంటాయి, గట్టిగా అరవాలి. అంటే కొన్నిసార్లు డిఫికల్ట్ టైప్ ఆఫ్ ఫైట్స్ ఉంటాయి. అన్నప్పుడు వాయిస్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్, ఎమోషన్స్ మారుతూ ఉంటాయి. ఏదైనా సరే మనం కాస్త అబ్జర్వేషన్ ఉంటే బిఫోర్ మన ఇండస్ట్రీలోకి వచ్చే ముందు ఆ ప్రాక్టీసే మనకు ప్రతిదానికి కూడా అలవాటు చేస్తుంది అన్నమాట.
ఓకే, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మీరు అంటే వాయిస్ ని అంటే హెల్తీగా ఉంచుకోవడానికి ఏమైనా టిప్స్ గానీ ఏమైనా ఉన్నాయా సార్? ఏం ఉండవండి. కామన్ గా ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి. ఆ అవును. వర్షాలకు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత మనకి ఇష్టమైన ఐస్ క్రీమ్స్, కూల్ ఐటమ్స్ ఉంటాయి కదా, వీటన్నిటి కాస్త దూరంగా అవాయిడ్ చేయాలి. పెట్టుకోవడం, ఓకే. ఏసీలకు కొద్దిగా దూరంగా ఉండడం. అంతేగాని మనకు దీనికంటూ సపరేట్ ఏం సాధన అనేది ఉండదు. కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం కోల్డ్ లో ఉన్నాం అనుకోండి, మనకు జలుబు అయితే వర్షంలో తడిస్తే వాయిస్ మారిపోతుంది. అన్నప్పుడు మనం మన గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇవేవి కాదు కదా, మనం అప్పటికప్పుడు వర్క్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటాయి. డైలీ ఎపిసోడ్స్ ఉంటాయి, సినిమాలు ఉంటాయి. కాబట్టి ఆ టైంలో మన వాయిస్ మారింది అనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం కాస్త టీ ఎక్కువ అలవాటు చేసుకోవాలి, హీట్ వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండాలి. దట్స్ ఆల్. అంతకంటే బేస్ వాయిస్లు మేము ఏదో చెయ్యాలని ఉండదు. అది పుట్టుకతో వస్తుంది కొంతమందికి. తర్వాత దాన్ని కొంతమంది ప్రిపేర్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అట్లా మనం ముందుకు వెళ్ళాల్సి. సో మీ వాయిస్ వింటే నాకు ఒక విలన్స్ కి, ఒక పెద్ద పెద్ద విలన్స్ కి కానీ మొత్తం ఫైట్ సీన్స్ ఉన్న వాటికి ఎక్కువ సెట్ అయ్యేలాగా అనిపిస్తుంది. ఒక్క విలన్ వాయిస్ ఏమైనా చెప్పగలుగుతారా సార్? విలన్ వాయిస్ అంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ విలన్స్ ఉంటాయి. మన తెలుగులో ఉంటారు, బాలీవుడ్లో, అంటే ఈ మధ్యలో సినిమా పాన్ ఇండియా సినిమాలు అయిన తర్వాత అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి నడుస్తూ ఉన్నారు, అండ్ బాలీవుడ్ నుంచి కూడా నటిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళది జీరో లెవెల్ యాక్షన్ ఉంటుంది. అంటే కంప్లీట్ గా హెవీ ఎక్స్ప్రెషన్స్ ఉండవు. ఇప్పుడు మన దగ్గర చూస్తే సునీల్ గారు ఇదివరకు హెవీ ఎక్స్ప్రెషన్స్ ఉండేవి, అండ్ మన ఇట్లా రకరకాలుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళు నటించే వేరియేషన్లో వాళ్ళు వాయిస్ని లైట్ వేవ్లో ఉపయోగిస్తారు. అన్నప్పుడు మన తెలుగు సినిమాలు అనుకోండి, రేయ్ వాడిని చంపాలి, లేకపోతే వాడు మన రాజ్యాన్ని నాశనం చేస్తాడు, ఇస్తే మనం, లేకపోతే కొద్దిగా హెవీ, రేయ్ వాడిని చంపాలి, లేకపోతే మన రాజ్యాన్ని నాశనం చేస్తాడు, వెళ్ళండి అంటాం. కానీ కాస్త బాలీవుడ్కి వచ్చేవారికి, రాయ్ వాడిని చంపాలరా, లేకపోతే మన రాజ్యాన్ని నాశనం చేస్తాడు, వెళ్ళండి అంటే ఆ పిచ్ కంట్రోల్ అనేది వెరీ స్లోలీ ఉంటుంది. కాబట్టి ఆ వాయిస్ అనేది మనం వాళ్ళ యాక్టింగ్ అంతా కూడా ఐస్లోనే ఉంటుంది. కాబట్టి మనకు తెలుగుకి దానికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఏదైనా సరే మనం కొద్దిగా సినిమాలు చూస్తే, కొద్దిగా సినిమాలు, కొద్దిగా అబ్జర్వేషన్స్ కూడా చేస్తే వాళ్ళ యాక్టింగ్ మనం సింక్ చేయొచ్చు. అంటే గట్టిగా అరవడం కంటే ఈ సైలెంట్గా చెప్పడం ఉంటుంది చూసారా జీరో లెవెల్లో, రాయ్ వాడిని చంపండిరా, లేకపోతే ఈ రాజ్యాన్ని మొత్తం నాశనం చేస్తాడు, ఒక్కొక్కడిగా ఇలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి చాలా ప్రమాదం, ఏసయ్యంటే నా కొడుకునే అనేది ఆ వాయిస్లో చూపించాలి. అట్లా ఉంటుంది. సో సార్ నిజంగానే ఇప్పుడు మీరు మూవీస్ కానీ, సీరియల్స్ కానీ, కార్టూన్స్, యానిమేషన్ మూవీస్ కానీ చెప్తూ ఉంటారు కదా, సో వీటిలో అంటే డిఫరెన్స్ ఏమైనా ఉందా? అంటే మూవీస్లో కొద్దిగా ఇప్పుడు ఉంది, మనకి నరసింహస్వామి సినిమా వచ్చింది, అది చాలా పెద్ద బడ్జెట్తో కూడుకున్న సినిమా. అంటే బడ్జెట్తో ముడిపడిన ప్రాజెక్ట్స్ ఉంటాయి. కాబట్టి సినిమాలకి అండ్ సీరియల్స్కి తేడా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు డిజ్నీలో కొన్ని మూవీస్ వస్తాయి, హై ఎండ్ ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు మనం హై క్వాలిటీ పేమెంట్స్ కూడా అలానే ఉంటాయి. కాబట్టి హెవీ వాయిసెస్ వేసి వాటి మీద మనం చేసేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత సీరియల్స్కి వచ్చే వరకు కార్టూన్స్ చాలా తక్కువ పేమెంట్ ఉంటాయి. అంటే సినిమాలో 3 లక్షలు తీసుకోవచ్చు, 10 లక్షలు తీసుకోవచ్చు. సీరియల్కి వచ్చే వరకు మనకు పర్ సీన్కి 300 ఉండొచ్చు, 500 ఉండొచ్చు. ఎందుకంటే దాని కంపారిజన్ అంతే. ఇక సినిమా అంటే సీరియల్స్ వచ్చే వరకు మనకి ఒకటే ఎపిసోడ్ని ఒక సబ్జెక్ట్ని లాగుతా ఉంటారు. అది ఒక ఇయర్ నడవచ్చు. ఇప్పుడు మేము మొగల్ రేకులు చేసాము, ఇట్స్ గుడ్ ప్రాజెక్ట్, డిఫరెంట్ కైండ్ సబ్జెక్ట్లో వెళ్ళేది. అది కొన్ని సంవత్సరాలు నడిచింది. బట్ ఏ రోజు కూడా పబ్లిక్ దాన్ని బోర్గా ఫీల్ అవ్వాలి. ఆ సమయంలో ఏమవుతుందంటే ఒక ప్రాజెక్ట్ని కొంతమంది ఆర్టిస్టులు అండ్ హైదరాబాద్లోనే షూటింగ్ జరుగుతుంది, మనకు ఖర్చులు అనేవి తక్కువ ఉంటాయి. కాకపోతే సినిమా అనేది వచ్చే వరకు ఏంటంటే ఇస్ అ హై డెఫినేషన్ మూవీ. ఎందుకంటే ఇక్కడ కెమెరాలు కానీ అండ్ మన అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్ళాలి, అండ్ పెద్ద పెద్ద ఆర్టిస్టులు అంటే ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు రావచ్చు, లేకపోతే ఇక్కడ మన వాళ్ళు నటించవచ్చు. కాకపోతే ఏంటంటే సినిమాకి కొద్దిగా హెవీ బడ్జెట్ ఉంటుంది, సబ్జెక్ట్ ఓరియంటెడ్. కాబట్టి ఈ సినిమాకి ఎక్కువ సంవత్సరాలు కూడా తీసే అవకాశం ఉంది. సీరియల్స్కి అలా ఉండదు. సీరియల్స్కి ఎప్పటికప్పుడు ఈ రోజు ఎపిసోడ్ రేపు తయారు చేయాలి, ఆ తర్వాత టెలికాస్ట్ అవ్వాలి, అట్లా ఒక సానుకూలంగా వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికైనా సినిమానే మనకు గోల్డెన్ స్క్రీన్, సినిమాలోనే హెవీ క్వాలిటీ ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు నరసింహ సినిమా అని అన్నారు, దాంట్లో డబ్బింగ్ అంటే ఎంత వరకు వర్క్ ఉండుంటారు? 100%. ఇప్పుడు కార్టూన్స్కి వస్తే మన ఫస్ట్ బొమ్మలు క్రియేట్ కావు. ఫస్ట్ వాయిస్ గైడ్ లాగా ఒక గైడ్ ఉంటాడు, అతను చెప్పిన తర్వాత ట్రాక్స్ అన్ని, అంటే ఆల్ క్యారెక్టర్స్కి మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఎనీథింగ్స్ దానికి ఒక
ఆర్టిస్ట్ గైడ్ చెప్పిన తర్వాత దానికి సూటబుల్ వాయిస్ ఎవరు అనేది మనం వాయిస్ టెస్ట్ చేసుకుంటాం. చేసుకొని అంటే ఒక ప్రతి క్యారెక్టర్కి అంటే ఇంపార్టెంట్ అయిన క్యారెక్టర్గా 3 వాయిస్లు చూసి అది మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు చూసుకొని దాంట్లో ప్రొడ్యూసర్స్ చూస్ చేసుకొని ఒక క్యారెక్టర్కి 2 అంటే ఈ ముగ్గురిట్లో ఇద్దరిని తీసేసి ఒకరిని పెట్టేసి అట్లా మనం వాయిస్ కాస్టింగ్ చేసి సినిమా అవుతుంది అనమాట. కాబట్టి అక్కడ మనకి హెవీ బడ్జెట్స్ ఉన్నాయి కాబట్టి అది ఎంత పెద్ద ఆర్టిస్ట్కి అయినా మనకి పేమెంట్సే కదా, ఆ పేమెంట్స్ ఉంటే మనం ఏమైనా చేయొచ్చు. కాకపోతే ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఆ ప్రొడ్యూసర్గా చాలా కోట్ల రూపాయలు పెట్టి తీశారు, అది చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అంటే ప్రతి సబ్జెక్ట్ వెనక డెఫినెట్లీ వాయిస్ ఆర్టిస్ట్ తన వంతు పాత్రను పోషించకపోతే ప్రొడ్యూసర్కి సక్సెస్ కాదు. ఎందుకంటే ఇక్కడ నటించిన అసలు మనుషులు కాదు కదా, ఫస్ట్ కంప్లీట్ కార్టూన్స్, కంప్లీట్ మన వాయిస్ తోనే ఆ మూవీ హిట్ అయిందనంటే కంప్లీట్ వాయిస్ తోనే. కాబట్టి మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ ఆర్టిస్టులు కావచ్చు, కొత్త పిల్లలు కావచ్చు, ఎవరైనా కూడా ఆ క్యారెక్టర్స్ డబ్బింగ్ చెప్తా ఉంటారు అనమాట. కాబట్టి మన గ్రాఫిక్స్ సెక్షన్ వచ్చే వరకు మన హైదరాబాద్ జరుగుతుంది. ఈ సినిమాలు అంతా బాంబేలో జరగవచ్చు, లేదా యుఎస్ అమెరికా కంట్రీస్లో కూడా జరగవచ్చు అనమాట. ఓకే సార్, ఇప్పుడు మనం తీసుకుంటే ఏఐ టెక్నాలజీ వచ్చింది, సో అదే వాయిస్ ఇచ్చేస్తుంది. సో దీనికి ఏమైనా డబ్బింగ్ మీద ఏమైనా పడిందంటారా? ఏఐ అంటే కొన్ని సినిమాలు చేశారు రీసెంట్గా, పేర్లు చెప్పను కానీ అది హెవీ క్రోడ్స్ అంటే 100 కోట్ల సినిమాలకు మాత్రమే పాసిబుల్ అవుతుంది. అంటే ఒక క్యారెక్టర్ చేయడానికి చాలా ఇబ్బంది అయినప్పుడు ఆల్ క్యారెక్టర్స్కి చేయాలంటే చాలా ఇబ్బంది. అంటే దాని ప్రభావం ఉండొచ్చు, బట్ ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో వాయిస్ ఆర్టిస్ట్ల వాయిస్లు కూడా రిజిస్ట్రేషన్ అవుతాయి. అంటే మనం ఇప్పుడు స్టూడియోలకు వెళ్ళి పని చేయాలి, రేపొద్దున ఇప్పుడు యూట్యూబ్లో ఒక వీడియో పెట్టండి కాపీరైట్ అడిగేస్తుంది. అలాగే రేపొద్దున ఈ వాయిస్ ఎవరిది అనేది కూడా మనకు కాపీరైట్ వేసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే దానివల్ల ప్రమాదాలు అని చెప్పలేము, ఎందుకంటే ఎమోషన్స్ ఉంటాయండి. ఎమోషన్స్ని ఎలా పండిస్తుంది? కాబట్టి ఎంతటి సాంకేతిక విప్లవం వచ్చినా మన పనిని మనం చేసుకుంటూ పోవాలి. కాబట్టి 2022 మనం మొత్తం ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది అనుకున్నాం, బట్ అయ్యిందా? కాలేదు. కాబట్టి దానికి ఒక వినాశనానికి కొద్ది టైం పడుతుంది, కానీ అంతవరకు మనం ఏం చేయాలి? కాబట్టి ఏ అనేది పాత్ర అయితే ప్రజెంట్ ఏం పోషించట్లేదు. కాకపోతే అది తెలుగు సీరియల్స్కి, కార్టూన్స్కి, 2D యానిమేషన్స్కి, లో బడ్జెట్ సినిమాలకి. అంటే రీసెంట్గా నేను ఒక 20 seconds ఏఐ చేయించాలంటే అతను 20,000 రూపాయలు అడిగాడు. మరి అట్లాంటిది 3.5 గంటలు సినిమా చేయాలంటే ఇంకెన్ని కోట్లు, అది కూడా ఆలోచించుకోవాల్సిన విషయం కూడా ఉంది. కాకపోతే మనిషి చెప్పినంత స్టాండర్డ్గా ఎమోషన్గా ఏఐ చెప్పదు అని నా అభిప్రాయం. నేను ఎందుకంటే చూస్తూ ఉంటాను కదా, సెర్చింగ్ చేస్తూ ఉంటే కూడా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏఐ అంటే మరి అందులో కూడా ఆర్టిఫిషియల్గానే ఉంటుంది. కాబట్టి అది ఇప్పటి వరకైతే మనకి ఏం ప్రాబ్లం లేదు. రాబోయే దానికంటే ప్రజెంట్ మనం ఏం చేస్తున్నాం అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు మీరు అంటే డబ్బింగ్లోనే కంటిన్యూ అవుతున్నారా, లేదంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయంటారా? అంటే డబ్బింగ్లోనే కంటిన్యూ అవుతున్నా అంటే ఈటీవీ కొన్ని సీరియల్స్లో, సినిమాలో ఫైట్స్ రెగ్యులర్గా చెప్తూ ఉంటా. అంటే ఇక్కడ ఇది ఒక చెప్పాలంటే ఇది టైప్ ఆఫ్ బిజినెస్ కూడా. ఎందుకంటే ఈరోజు ఇంగ్లీష్ మూవీస్ ఉంటాయి, హిందీ మూవీస్, ఇంటర్నేషనల్గా అసలు కంప్లీట్ ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో మనకు తెలియదు. ప్రపంచ భాషల్లో 700 పైచిలకు భాషలు ఉన్నాయి. కాబట్టి మా ఆర్టిస్టులు 700 మందే ఉన్నారు. అంటే ఒక్కొక్క సినిమాకి ఎంతమంది ఆర్టిస్టులు కావాలి? ఒక రోజు 500 మంది పని చేయాలి. కాబట్టి ఆ టైంలో నేనేంటంటే ఇప్పుడు మనకు యూట్యూబ్ సినిమాలు వచ్చినాయి, ఇవన్నీ ఉపాధి అవకాశాలు. ఎందుకంటే ఈరోజు బయట సిచ్యువేషన్స్లో 10,000 రూపాయలు సంపాదించుకొని చాలా కష్టంగా ఉంది. అంటే ఫుల్ టైం వర్క్ చేసినా కూడా అలాంటిది ఒక 2 hours మనం అటు పోతూ ఇంటికి వెళ్ళే టైంలో కూడా డబ్బింగ్ చెప్పుకుంటే మనం 20,000, 30,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. కాబట్టి ఇక్కడ వాయిస్ ఓవర్స్ ఉంటాయి, రకరకాలైన ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నా దగ్గర స్టూడెంట్స్ ఉంటారు, వీళ్ళకి ఉపాధి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది, ఆ వర్క్స్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక సినిమాకి అది తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, దాని తెలుగులోకి ట్రాన్స్లేషన్ అవుతుంది, తెలుగు టు హిందీ అవుతుంది. ఒక తెలుగు లాంగ్వేజే కాదు, నా దగ్గర హిందీ ఆర్టిస్టులు కూడా ట్రై చేస్తున్నాడు, ఇంగ్లీష్, అవి కూడా ఇక్కడే చేయొచ్చు. కాబట్టి ఇదొక వర్కింగ్ సోర్స్గా, ఇదొక జీవనోపాధిగా ముందుకు వెళ్తా ఉన్నాను. దీంట్లో 100% జీవనోపాధి ఉంది. కాకపోతే ఎవరైతే దీనికి కట్టుబడి పనిచేస్తారో వాళ్ళకి 100% దీంట్లో ఉంది. కాబట్టి పిల్లలకు అవకాశాలు ఇస్తూ ప్లస్ అండ్ వెబ్ సిరీస్లో ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుగులోకి డబ్ చేయాలి. వాటిని నేను నా ఆర్థిక ఉపాధి కల్పించుకుంటూ విద్యార్థులకు కూడా కల్పించాలనేది నా కోరిక. సార్, మీరు ఈ మధ్యనే లైక్ 1 నుంచి 2 years బ్యాక్ నుంచి మీరు ఒక డబ్బింగ్ అకాడమీ స్టార్ట్ చేయాలన్న ఆలోచన మీకు వచ్చింది. సో స్టార్ట్ చేశారు. అంటే మీరు వెళ్ళేదే ముందుకు కాకుండా చాలామంది స్టూడెంట్స్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచనతో అసలు ఎప్పుడు ఆలోచన వచ్చింది, ఎలా ముందుకెళ్తున్నారు? అంటే ఇది నేను ఫస్ట్ నుంచి హైదరాబాద్కి రావడమే ఒక ఏదో సాధించాలనే ఉద్దేశంతో వచ్చాను.
కాకపోతే అది నా వరకే పరిమితం కాకూడదు అనేది నాకు మొదటి నుంచే ఉంది. ఉమ్. అంటే బేసిక్గా మేము క్షత్రియులం, రాజులో ఎట్లుంటారంటే అందరి గురించి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఆ విధంగా ముందుకు వస్తున్న రోజుల్లో ఒక చిన్న అకాడమీ పెట్టాలి. అప్పట్లో ఏమైందంటే తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నుంచి ఉధృతంగా వర్క్షాప్ జరుగుతాం. ఉమ్. నేను బేసిక్గా థియేటర్ ఆర్టిస్ట్ అండ్ యాక్టర్గా నేను వెళ్ళా. బట్ అక్కడ ఉన్నదంటే అందరూ అదే చేస్తున్నారు. ఉమ్. కానీ నేను గమనించింది ఏంటంటే ఎక్కడ కూడా ఉపాధి అవకాశాలు లేవు. అవును. అంటే పాపం వాడు యాక్టర్గా చేయాలనుకుంటాడు, కొద్ది రోజులు ప్రయత్నిస్తాడు, ఆగిపోతాడు. కానీ సెకండ్ ఉపాధి అవకాశం కోసం ప్రతి ఒక్కరు వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో ఇక్కడ సీరియల్స్ కానీ వాయిస్ ఓవర్స్ కానీ రకరకాలైన వర్క్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ కోవన వెళితే డబ్బింగ్ వైపు నుంచి వెళితే మనకు బాగుంటుందనే ఉద్దేశంతో నేను దీన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అందులో మా మామయ్య గారు స్వర సామ్రాట్ ఆర్సీఎం రాజు గారు, ఉమ్. వారి ఆధ్వర్యంలో నేర్చుకున్నాను. అండ్ మాకు స్టూడియోస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే రకరకాల వాయిసెస్ కావాలి. అవును. ఈ క్రమంలో ఏంటంటే నేను కంపారిజన్ చేసుకొని నాటకం యాక్టింగ్ కంటే డబ్బింగ్ ఈజ్ ద బెస్ట్. అండ్ వచ్చిన పిల్లలకి మనం అవకాశాలు ఇస్తామని ఎవరు కూడా చెప్పరు, వాళ్ళ టాలెంట్ బేస్ చేసుకొని ముందుకు వెళ్తారు. కాబట్టి నేను అప్పుడు డబ్బింగ్ సెలెక్ట్ చేసుకొని గవర్నమెంట్ నుంచి కొన్ని సిలబస్ తయారు చేసుకొని వెళ్ళటం జరిగింది. ఓకే. దాని తర్వాత వాళ్ళు ఒక 3-4 months అబ్జర్వేషన్లో పెట్టి ఉమ్. కొన్ని టాస్క్లు ఇచ్చారు. ఉమ్. ఆ టాస్క్స్ కంప్లీట్ చేసిన తర్వాతే ఇంతమంది విద్యార్థులకు నేను ట్రైనింగ్ ఇవ్వగలిగాను. రీసెంట్గా మొత్తం టోటల్ 1500 పీపుల్ ఓ నైస్. ట్రైనింగ్ మొదలైంది. అందులో 2 లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చేయడం జరిగింది, లైవ్ డబ్బింగ్ షోస్ జరిగింది. ఎందుకంటే పిల్లలకు నేర్పించి వదిలేయకుండా ఉపాధి అవకాశాలు ఎలాగో మనం రిస్క్ తీసుకుంటాం ఉమ్. కాబట్టి దానికి లైవ్ డబ్బింగ్ అంటే నేర్చుకున్న విద్యార్థులకు ఇప్పుడు ఉన్న వ్యవస్థలు ఏవి కూడా చూపించరు, చూపించు. అవును. మనం చూపిస్తున్నాం. చూపిస్తున్నాం. అదే మన ప్రత్యేకత. ఎందుకంటే డబ్బులు వచ్చాయా, పిల్లలు వచ్చారా తీసుకునే వ్యవస్థ మనకు నచ్చలేదు. ఉమ్. ఎందుకంటే నేను ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో చదువుకొని అక్కడ ఎన్నో పర్ఫార్మెన్స్ చేసి అంటే నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే నేర్చుకున్న కళకి ఫైనల్గా ఎగ్జామ్స్ అండ్ ఒక డ్రామా, ఒక మేకప్ ఎగ్జామ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను నేర్చుకోగలిగా. ఉమ్. కానీ ఇక్కడ పిల్లలకి ఏదో కోర్సు నేర్చుకుంటే అది కాదు. ఎందుకంటే దీని మీద భాష మీద పట్టు ఉండాలి, ప్రపంచ పరిజ్ఞానం ఉండాలి. ఫస్ట్ చిన్నగా ఆలోచిస్తే కాదు, బ్రాడ్గా ఆలోచిస్తేనే మన ఇండస్ట్రీలో డెవలప్ కావచ్చు. కావచ్చు. ఆ పద్ధతిలో మనం ఏం చేసామంటే లైవ్ డబ్బింగ్ చేయడం ద్వారా వాళ్ళకు కాన్ఫిడెన్స్. ఉమ్. అంటే పాపం ఒక హౌస్ వైఫ్ తన ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, తన భర్తను చూసుకుంటూ, తన కుటుంబాన్ని చూసుకుంటూ ఉండే ఒక ఆవిడ ఉమ్. 100 మంది ముందు లైవ్ డబ్బింగ్ షో చేయడం అనేది చాలా కత్తి మీద సాము లాంటిది. అవును, నిజమే సార్. కాబట్టి అక్కడ వాళ్ళు ఏదైతే కోల్పోతున్నారో అది కాన్ఫిడెన్స్ ఉంది. అరే నేను ఇంతమంది ముందు కంప్లీట్ ప్రజెంటేషన్ చేశానా అని వాళ్ళు ఆశ్చర్యపోయిన రోజులు ఉన్నాయి. అవును. అలాంటివి నా వల్ల అవుతుందా అన్న వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు, డబ్బులు కూడా సంపాదించుకుంటున్నారు. తెలుగు సినీ ప్రపంచంలో వాళ్ళు హ్యాపీగా కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. సార్, ఈ మధ్య కాలంలో మనము పేమెంట్ ఇష్యూస్ అని నిర్మాతల గురించి, కార్మికులు ధర్నాలు చేయడం ఇవన్నీ వింటున్నాం. డబ్బింగ్ పరంగా దాని ప్రభావం ఎంతవరకు పడిందంటారా? ఇప్పుడు తెలుగు టెలివిజన్లో రీసెంట్గానే వేజెస్ అంటారు, అంటే పేమెంట్స్ అనమాట. ఫెడరేషన్ త్రూ వస్తుంది, ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ అన్నీ కూడా మాట్లాడుకొని. ఎందుకంటే డబ్బింగ్ ఒకటే కాదు, ఇక్కడ 24 క్రాప్స్ ఉంటాయి. ఒక షూటింగ్ అవుట్పుట్ వచ్చి టెలికాస్ట్ అయ్యేంత వరకు 24 సంఘాలు పనిచేయాలి. ఈ సమయంలో ఏంటంటే టీవీలో అయితే ప్రజెంట్ ప్రాబ్లం ఏం లేదు, వేజెస్ అయితే మనకి బాగానే పెంచారు. ఇదివరకు దానికంటే కొద్దిగా బెటర్మెంట్ పేమెంట్స్ పెంచారు. ఇంకా సినిమా అనేది మన అండర్ కవర్లో ఉండదు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఉంటారు కాబట్టి దానికి ఇంకా వాళ్ళు అక్కడ ఒక ఫెడరేషన్ ఉంటుంది, వాళ్ళు డిసైడ్ చేసుకొని ఫైనలైజ్ చేస్తారు. బట్ టీవీలో అయితే మనకు ప్రాబ్లం ఏం లేదు. అంటే పేమెంట్ ఇష్యూస్ కానీ అలా ఏమున్నా పేమెంట్ ఇష్యూస్ ఉంటాయి, కాకపోతే మేమందరం ఒకే బాట మీద నడుస్తాం. ఎందుకంటే నాన్ మెంబర్స్ అంటారు, బయట వాళ్ళు కార్డ్స్ లేకుండా, అంటే యూనియన్కి ఒక సెక్యూరిటీ ఉంటుంది, ఒక యూనియన్ మెంబర్షిప్ కార్డు ఉంటుంది. ఆ కార్డు ఉన్న వాళ్ళకి మనం లిస్ట్ ఇస్తాం, అంటే ఎక్కడెక్కడ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, ఏ ప్రొడ్యూసర్, ఏ ఇంజనీర్, ఎక్కడెక్కడ అనేది మనం కాంటాక్ట్స్ ఇస్తాం. బట్ నాన్ మెంబర్స్ అంటే బయట నుంచి వచ్చి చేసుకుంటా వాళ్ళు. అలాంటి వ్యక్తులు ఎవరైనా పని చేస్తే మనం ఆపేస్తాం. లేకపోతే ఇప్పుడు 11 మంది ఒక సీరియల్లో క్యారెక్టర్స్కి డబ్బింగ్ చెప్తున్నారు అనుకోండి, దాంట్లో ఒక్కరికి కూడా పేమెంట్ రాకపోతే మిగతా 10 మంది ఆగిపోతాం. ఎందుకంటే తెలుగు సీరియల్ ఈ రోజు షూటింగ్ అయితే రేపు ఎడిటింగ్ అయితే ఎల్లుండి టెలికాస్ట్ అయిపోవాలి. మరి మిగతా మేము హీరోలకు చెప్తాం, హీరోయిన్స్ కి చెప్తాం, ఆల్ క్యారెక్టర్స్ మేమే. ఎందుకంటే ఈ రోజు అంతా కూడా యాక్టర్స్ అందరు బెంగళూరు నుంచి, పక్క రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు, తెలుగు వాళ్ళు కాదు. కాబట్టి డెఫినెట్లీ మనకు పేమెంట్స్ ఇష్యూస్లో ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆర్టిస్టులు కొద్దిగా బలంగా ఉండాలనే దీనికి TTDAMU అనేది, అంటే తెలుగు టెలివిజన్ డిజిటల్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ అనేది 10 సంవత్సరాల కింద స్థాపితమైంది. తెలుగు మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ అనేది దాదాపు 32 సంవత్సరాల కింద రిజిస్ట్రేషన్ అయ్యింది. కాబట్టి మనకు పేమెంట్స్ సినిమాలో ప్రాబ్లమ్స్ ఉండవు.
సీరియల్స్లో ఉంటాయి. కాకపోతే కొంత మనం కమ్యూనికేషన్లో ఉంటే ఉంటే అంటే మేము ఈ సీరియల్ చెప్తున్నాం సార్ మాకు ఇక్కడ నుంచి అని అంటే ఇది వరకు సంవత్సరాలు వచ్చేవి. ఇప్పుడు మంత్లీ పేమెంట్స్ ఇవ్వాలని ట్రై చేస్తుంటాం. ఓకే. కాబట్టి దాని గురించి జరుగుతా ఉంది. మేము చాలా సిస్టమేటిక్ గా ఉంటాం. కాబట్టి పేమెంట్స్ లో ప్రాబ్లం అయితే లేదు. ఓకే. లేకపోతే పోరాడతాం, కంప్లీట్ గా ఆ సీరియల్స్ బ్యాన్ చేస్తాం. ఓకే. ఆ సీరియల్స్ వాయిస్ లేదనుకోండి ఇంకా అసలు ప్రొడ్యూసర్ తలమూనుకలు అవ్వాల్సిందే. దాని బదులు ఇచ్చేయడం బెటర్ అని ఇచ్చేస్తారు అంతే. సో రీసెంట్లీ మీరు డబ్బింగ్ యూనియన్ లోని ట్రెజరర్ గా విన్ అయ్యారు కదా సార్. సో దానికి కంగ్రాచులేషన్స్. సో అసలు దానికి పోటీ చేయాలి అని ఎలా అనుకున్నారు, అంటే ఎందుకు అనుకున్నారు? అంటే ఏదైనా సరే నేను అంటే ఇక్కడ సరైన స్టాండర్డ్స్ తో చేయాలి, అంటే పోరాట పటిమ కూడా ఉండాలి. అంటే నేను అప్పట్లో డిగ్రీ చదువుతున్నప్పుడు ఏబీవీపీలో కూడా నేను కీలకంగా వర్క్ చేసేవాడిని. ఎందుకంటే అక్కడ విద్యా వ్యవస్థలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. ఆ విధంగానే అవన్నీ గమనించి వచ్చిన వాడిని కాబట్టి ఇక అది మన బ్లడ్లో ఉండిపోయింది. ఏదో చెయ్యాలనే ఉద్దేశంలో ఆర్సీఎం రాజు గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈసీగా చేసాము, అది ఇనానమస్గా గెలిచాము. ఆ తర్వాత ఇంకా కీలకంగా చేయాలి, ఎందుకంటే మా లైఫే దీని మీద డిపెండ్ అయినప్పుడు, అంటే ఉద్యోగాలు కాని జీవితాలు, అంటే పెన్షన్లు రాని జీవితాలు, అలాంటి జీవితాల్లో మా వాళ్ళు ఇంత హ్యాపీగా ఉంటున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి ఒక సెక్యూరిటీ కావాలి. అంటే ఒక ప్రొడ్యూసర్స్తో కొట్లాడమండి, మాట్లాడి ఆ పేమెంట్ సార్ మా పిల్లలకి ఇవ్వండి అంటే ఈ సామధాన దండోపాయాలండి. ఎక్కడి వరకు ప్రయత్నించాలో అక్కడి వరకు ప్రయత్నిస్తాం. అది కానప్పుడు దానికి మళ్ళీ నెక్స్ట్ చాప్టర్స్ అనేది మొదలవుతాయి. కాబట్టి ఈ వ్యవస్థలో ఏంటంటే ఎంతో మంది సీనియర్స్ దీన్ని నిలబెట్టారు, వాళ్ళందరూ రిలాక్స్ అయ్యే సమయం వచ్చింది. కాబట్టి అలాంటి సమయంలో మరి నెక్స్ట్ ఈ బాధ్యతలను ఎవరు స్వీకరించాలి? కాబట్టి ఒక పర్టికులర్గా ఒక దృఢంగా ఇది ఉండాలి, 10 సంవత్సరాల పాటు 100 సంవత్సరాల పాటు ఇది కొనసాగాలంటే మనలాంటి వాళ్ళు డెఫినెట్లీ రావాలి. కాబట్టి ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ ఉన్న పెద్దలు, వినోద్ నువ్వు చేస్తే బాగుంటుంది అంటే ప్రతి విషయంలో మనం కీలకంగా ఉంటాం కదా, అటు ప్రభుత్వం తరపు నుంచి కూడా మనం ఉంటాం. కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా సహాయ సహకారాలు కావాలన్నా లేకపోతే ఏదైనా పరిగెత్తాలి. ఇక్కడ నిల్చొని ఉంటే పని కాదు, మనకి జాబులు కాదు కదా, మన నెల వస్తే జీతాలు వస్తాయని. కాబట్టి ఏ గంటకు ఆ గంటకే టాస్క్. కాబట్టి ఈ దశలో నాకున్న నిర్ణయం చాలా బలమైనది. నా కళాకారులందరూ కూడా సంతోషంగా హ్యాపీగా ఉండాలి, అలాగే కొత్తగా వచ్చిన విద్యార్థులు కూడా. కాబట్టి ఈ వ్యవస్థలో ఏంటంటే పెద్దలు ఇచ్చిన ఒక గౌరవాన్ని, ఒక బాధ్యతని, అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాం కాబట్టి నెక్స్ట్ చాప్టర్ ఎవరు అన్నప్పుడు చూసినప్పుడు మనమే ఉంటాం. కొంతమంది వర్క్స్లో బిజీగా ఉంటారు, అలాంటి వాళ్ళు టైం సెట్ చేయనప్పుడు మీరు అన్నారా ఈ పేమెంట్స్ కానీ ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి మనకు అన్ని విధాలుగా కమ్యూనికేషన్ అన్ని రంగాల్లో ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే పిలిచిన వెంబడే పరిగెత్తడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి అందుకోసమని పెద్దలందరూ కలిసి నిర్ణయించింది. అంటే మనకు దృఢమైన విశ్వాసం ఉంటే డెఫినెట్లీ మనం ఆత్మసంకల్పం ఉంటే ఏదైనా చేయగలం అనేది ఇప్పుడు నన్ను గెలిపించిన నా తెలుగు టెలివిజన్ సభ్యులందరూ కూడా. నైస్ సార్. అండ్ ఇంకా ఫర్దర్ గా అది ఎన్ని ఇయర్స్ కంటిన్యూ అవుతుంది? 2 years ఉంటుంది. 2 years ఉంటుంది. ఉన్న సమస్యలు కానీ ఏమన్నా మనం కొత్త విభాగాలు ఏమన్నా మనం తీసుకోవాలంటే కూడా మేమందరం ఒక 11 మంది సభ్యులం ఉంటాం. ప్రెసిడెంట్ గారు రీసెంట్గా వర్మ గారు నిన్ననే లేబర్ కమిషన్ గారి దగ్గరికి వెళ్ళి వచ్చాం. ప్రతిదానికి అంటే అక్కడ అందరికీ అన్ని సౌకర్యాలు ఉండవు. కాబట్టి గవర్నమెంట్ నుంచి వచ్చే ఆర్థిక వనరులు ఏంటి, లేకపోతే అక్కడ ఉన్న మనకు బెనిఫిట్స్ ఏంటి, అవి కూడా చాలా మంది, కొంతమంది కళాకారులు మీరు చూస్తూనే ఉంటారు, రీసెంట్గా కూడా చాలా మంది చనిపోయారు, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు. అంటే అన్నీ చేయలేమండి, మనం చేయవలసినంత వరకు చేస్తాం. కాబట్టి అట్లా. సో అంటే ఇప్పుడు డబ్బింగ్ లోకి రావాలి అని అనుకునే కొత్త వాళ్ళకి అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటారు? అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు నేను ఉన్నాను, ఒక క్లారిటీ మీద వచ్చా. అంటే డబ్బింగ్ సినిమా ఇండస్ట్రీ అంటే ఏదో మేకప్ వేసుకోవడం, ఏదో మైక్ ముందు మాట్లాడడం కాదు. చరిత్ర అంటే ఒక మనకు బైబిల్ తెలిసి ఉండాలి, మన భగవద్గీత తెలిసి ఉండాలి, ఖురాన్ తెలిసి ఉండాలి. ఎందుకోసం ఇవన్నీ ఏంటి, నీ క్యాస్ట్ అవన్నీ కాదు ఇక్కడ, కళాకారులకు క్యాస్ట్ ఇవన్నీ కాదు. ఎందుకంటే సబ్జెక్ట్స్. ఎందుకంటే భగవద్గీత అనే చాప్టర్స్ విడగొడితే అంటే కర్ణుడికో సబ్జెక్ట్ వస్తుంది, భీముడికో సబ్జెక్ట్, ఎన్ని విభాగాలుగా విడిపోతుంది. కానీ సబ్జెక్ట్ని చదువుకోవడం ద్వారా ఏంటంటే ఆ క్యారెక్టర్ మనం చెప్పడం, అంటే శకుని అనేది నేను ఎప్పటి నుంచో బుక్లో చదివాను కాబట్టి ఆ క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటుంది, ఇలా మాట్లాడే విధానం ఇలా ఉంటుంది కాబట్టి అది ఇలా చెప్పాలి. అంటే ఆ భగవద్గీతలో ఉన్న కఠినమైన పదాలు చదువుకుంటే రేపొద్దున మనకు డిక్షన్ ఈజీగా ఉంటుంది. ఈరోజు ప్రముఖ ఛానల్స్లో ఇది వరకు అంతా కూడా సోషల్ సీరియల్స్ ఉండేవి, హిందీ సీరియల్స్ ఎక్కువగా. ఈరోజు అంతా కూడా హిందీ సీరియల్స్ అన్ని తెలుగు సీరియల్స్కి ఇబ్బందికరంగా ఉన్నాయనేసి ఆ సోషల్ సీరియల్స్ ఆపేసి కంప్లీట్ మైథలాజికల్ సబ్జెక్ట్కి వచ్చారు. నిన్ననే జయకృష్ణకి చెప్పా, గంగమ్మ సీరియల్ వస్తుంది, లక్ష్మీ మహత్యం వస్తుంది, ఇట్లా రకరకాల సీరియల్ వచ్చినప్పుడు ఏమవుతారంటే మనం ఎప్పుడైతే భగవద్గీత ముందు చదువుకున్నామో, చరిత్రలో ఉన్న అన్ని దేవుళ్ళ గురించి తెలుసుకున్నామో, వ్యక్తుల గురించి తెలుసుకున్నామో, అప్పుడు ఆ వ్యక్తుల యొక్క ఆ నాలెడ్జ్ అనేది మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది.
కాబట్టి డెఫినెట్లీ మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. రోజు ఏదో ఒక బుక్ చదువుతూ ఉండాలి. ఇదంతా కూడా సీనియర్స్ అయినా మాకు పెద్దగా అవసరం ఉండదు, కొత్తగా వచ్చే వాళ్ళకి. కాబట్టి ఆ విధంగా మన అకాడమీ అనేది ఒకటి ఓపెన్ చేశాం. ఈ అకాడమీలో మనం సంస్కృతికి సంబంధించి, తెలుగు భాషకు సంబంధించి, నేను ఇప్పుడు డబ్బింగ్ నేర్పించట్లేదు, తెలుగు భాష నేర్పించాల్సిన పరిస్థితి అయిపోయింది. అంటే ఇంగ్లీష్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మన లైఫ్ జర్నీకి. కాకపోతే ఇక్కడ భాష మన తెలుగులోనే మాట్లాడదు. ఇప్పుడు మనం బాంబేకి వెళ్తాం, హిందీ వచ్చిందంటే అక్కడ హిందీ ఆర్టిస్టులు ఉంటారు, మనకు పని ఉండదు. ఇంగ్లీష్ వస్తే అమెరికాకి వెళ్తే అక్కడే ఇంగ్లీష్ ఉంటారు, పని ఉండదు. మనం ఉన్న ప్రాంతీయం ఏంది తెలుగు, కాబట్టి తెలుగే సరిగా వచ్చి ఉండాలి. దాంతోపాటు హిందీ ఇంగ్లీష్ వస్తే ఇంకా మనకు ప్లస్ పాయింట్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఏ ఏజ్ నుంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వే క్వాలిటీస్ ఉండొచ్చు అంటారు? ఈ ఏజ్ అనే ఏం లేదు దీనికి. చిన్న పిల్లలతో సహా మాకు ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉంటాడు, అతను చిలిపి అల్లరి చేస్తూ ఉంటాడు అన్నప్పుడు ఆ ఎఫెక్ట్స్ ఆర్టిఫిషియల్గా బాగుండవు. కాబట్టి చిన్న పిల్లలు ఉంటారు, ఏది మనకు 5 నెలల 6 నెలల పిల్లల్ని కూడా తీసుకొచ్చి అక్కడ మైక్ల ముందు వాయిస్ రికార్డ్ చేసేస్తూ ఉంటారు. ఏ ఏజ్ అనే సంబంధాలు. ఇప్పుడు నా దగ్గర స్టూడెంట్ ఉన్నాడు, ఒక ఆయన పెద్ద ఆయన 65 years ఆయన కూడా డబ్బింగ్ చెప్తా ఉన్నాడు. కాబట్టి ఏజ్ తో సంబంధం లేదు. ఏజ్ అనేది మన శరీరానికి, మన వాయిస్ కాదు. వావ్ సార్, నిజంగానే కరెక్ట్ చెప్పారు. అండ్ మా కోసం ఫైనల్ గా డిఫరెంట్ మోడ్యులేషన్స్ లో మీ వాయిస్ వినాలని ఉంది. డిఫరెంట్ మోడ్యులేషన్స్ అంటే నేను ఎన్నో చెప్పింటాను. కాకపోతే పోకో మ్యాన్ అని ఒక కార్టూన్ చెప్పాను, ఇది కరోనా టైంలో. అంటే అది వెరీ అంటే ఇంకొకటి మనం వాయిస్ చెప్పడమే కాదు, మన అంటే వాయిస్ పిచ్ని ఇది ఒక సినిమాలాగా కాదు, కంప్లీట్ 3 hours అవ్వదు. ఇది 100 ఎపిసోడ్లు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఉన్న పిచ్ అంటే మన స్వరస్థాయి, ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకు కూడా మనం అదే వాయిస్ మెయింటైన్ చేయాలి. అంటే మీరందరూ ఏం చేస్తున్నారు, ఈ పోకో మ్యాన్ వచ్చినప్పుడు మీరందరూ భయపడరా, మర్యాదగా చెప్తున్నాను, మీరందరూ ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నేను చంపేస్తాను, ఓకేనా? ఈ పోకో మ్యాన్ ఈ గేమ్లో గెలవాలంటే అది సామాన్యమైన వ్యక్తికి సామాన్యం కాదు. కాబట్టి నేను పిచ్చోని అనుకుంటున్నారా? పిచ్చోని కాదు, మీరందరూ మంచోళ్ళు అనుకుంటున్నారా? నేను మంచోడు గారు అయితే నేనే పోకో మ్యాన్ అంటుంటాడు అన్నమాట. కాబట్టి అట్లా డిఫరెంట్ ఈ వాయిస్ మెయింటైన్ చేయాలి అంటే గొంతు పోతుంది, గొంతు నరాలతో పని. కాబట్టి ఇట్స్ ప్రాక్టీస్. ఒక విలన్ కి డైలాగ్ చెప్పాలంటే హై పిచ్ లో ఒక డైలాగ్ చెప్పండి సార్. హై పిచ్ అంటే మన అరుంధతి, పశుపతి. అంటే ఇప్పుడు ఇది అరుంధతి తీసుకుంటే, అమ్మా అరుంధతి, నేనమ్మా మీ భావన పశుపతి, చెమట పుడుతుందా అని చెప్తే నడవదు. ఎందుకంటే ఒక బిల్డింగ్ మీద క్యారెక్టర్ని క్రియేట్ చేసి దాని మీద వాయిస్ క్రియేట్ చేసి భయం పుట్టించడం అనేది చాలా డిఫరెంట్ వే. కాబట్టి చాలామంది ఇలా చెప్తే అంటే ఎమోషన్స్ ఉండాలి. అమ్మా అరుంధతి అంటే కాదు, దాన్ని ఎలా అంటే ఇలా చాలా ఎంత చెప్పండి మాడ్యులేషన్స్ అన్నా కూడా అక్కడే ఉండిపోతుంది. కాబట్టి అక్కడ మనం తీసుకుంటే వాయిస్ని అంటే అతనికి కంపు కొడుతూ ఉంది, వాసన వస్తూ ఉంది, బాడీ అంతా తునకలు అయింది. కాబట్టి స్లో అంటే 0 level నుంచి స్టార్ట్ అయితే వాయిస్ 100 levelకి రీచ్ అయిపోతుంది. అది మనం అంటే చెప్తాను. అది అంటే అమ్మాయి లోపలికి వస్తుంది కదా, అనుష్క వచ్చినప్పుడు, అమ్మా అరుంధతి చెమట పుడుతుందమ్మా, ఆకలేస్తుంది అరుంధతి, రామ్మా ఈ శ్మశానంలో నాకు భయంగా ఉంది తల్లి, నన్ను తీసుకురా, రారుంధతి ఒసే అరుంధతి, నీకు పెళ్ళ ఈ సమాధిలో కుల్లబెట్టిన నిన్ను వదలను మాలి, వస్తా తప్పక వస్తా, కసిగా నిన్ను దోచుకుపోతా. అట్లా ఉంటుంది. కాబట్టి వాయిస్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవాలి. ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ నేను చెప్పేది ఏంటంటే సింపుల్ సిటీలో ఉన్న క్యారెక్టర్స్ కాదు. రాయ్ వాడు అటుపోయాడంట, మీరందరూ అటుపోయి వాడిని ముక్కలు చేయండిరా. ఇది వాయిస్ అంటే హీరోస్ వాళ్ళు మెల్లిగా చెప్తారు, రాయ్ అంటారు. ఇప్పుడు సైరా నరసింహారెడ్డిలో ఒక సీన్ చెప్తా, అంటే చిన్న డైలాగే. ఆ బఫెల్లోస్ ఎద్దులన్నీ కూడా ఇటువైపు ఊరి జాతర జరుగుతూ ఉంటుంది. అప్పుడు జనాలందరూ ఒక సందర్భంలో ఉంటారు. కానీ ఇక్కడ ఇవన్నీ మీదికి రాకుండా అప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు, అన్ని ఎద్దులని పరిగెత్తకుండా వస్తూ ఉంటాయి, త్వరగా పోనీయండి, దూరం జనాలు దూరంగా పంపించండి, పోనీయండి అనాలి గట్టిగా. ఎందుకంటే సీన్ కి డిస్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్ అన్నా అంటే వాడికి ఏమనిపించదు, అన్నా అంటే కానీ పోను. అప్పుడు మేమేం చేస్తాం, మైక్ బ్యాక్ వెళ్ళి చెప్తాం,
చాలా స్ట్రెస్ ఉంటుంది వాయిస్లో కూడా. సింపుల్గా అనుకుంటారు కానీ నేను ఎప్పుడు కూడా మా విద్యార్థులకు చెప్పేది సింపుల్సిటీగా ఉన్నది కాదు, డిఫికల్ట్గా ఉన్నది తీసుకోండి. అపరిచితుడు కానీ లేకపోతే అరుంధతి ఇలాంటి సినిమాలు తీసుకుంటే వాయిస్లో వేరియేషన్ ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు మనం మాట్లాడినట్టు మాట్లాడితే పెద్ద అవకాశాలు ఉండవు. ఆల్ క్యారెక్టర్స్కి మనం డివైడ్ చేయాలి. మా స్టూడెంట్స్కి ఎవ్రీథింగ్ నేను ఇలానే చెప్పి నేర్పిస్తూ ఉంటా. కాబట్టి ఆ విధంగా ఎంతో మంది సక్సెస్ అయ్యారు, వెళ్తూనే ఉంటారు. మీ ప్రయాణం కూడా ఎంతో మంది ఆర్టిస్టులను తయారు చేసి మీ పిల్లలు అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా మంచి అవకాశాలు తీసుకోవాలని మీ ఆలోచన. తప్పకుండా. అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు మీరు అందరూ వస్తారు చాలా మంది నేర్చుకోవాలని, వాళ్ళకు వే తెలియదు, కొన్ని మోసాలు కూడా ఉంటాయి. అంటే ఈ రోజు ఉన్నవాడు రేపు ఉండడు, రేపు ఉన్నవాడు ఎల్లుండి ఉండడు. ఈ టైంలో ఏంటంటే ఎవరి మీద ఫోకస్ చేయాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలి అనేది ఎవరికి తెలియదు. అంటే ఒక అకాడమీలో కానీ ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేటప్పుడు కూడా పలానా వ్యక్తి ఏం చదువుకున్నాడు, ఇప్పుడు నేనున్నా నా అకాడమీలో నేనే ఓనరు, నేనే ఫ్యాకల్టీ, నేనే అంతా కూడా, నేనే సౌండ్ ఇంజనీరింగ్ చేస్తా, నేనే ఉంటా కంప్లీట్గా. కానీ వేరే చోట ఎవరు వస్తారు, ఒక క్లర్క్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ చేస్తారు, అయిపోతుంది, జాయిన్ అయిపోతారు. అతను ఏదో 4 పేపర్లు చదువుకుంటాడు, ఏదో డబ్బింగ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద లిప్ సింక్ అని చూస్తాడు, చూసేసి 4 చెప్పేసి పంపిస్తాడు. కానీ మనది ఫస్ట్ డే నుంచే ప్రాక్టికల్ చేస్తాం, ఫస్ట్ డే నుంచే మనం స్క్రిప్ట్ రీడింగ్ చేసేస్తాం. కాబట్టి చాలా తక్కువ టైంలో, ఎందుకంటే ఈ కాలంలో కూర్చొని నేర్చుకునేంత ఎవరు కూడా లేరు. కాబట్టి అనవసరంగా పోయి ఇబ్బంది పడడం కంటే ఒక చోటు కరెక్ట్గా ఉండాలి. అంటే ఒక సినిమా ఇండస్ట్రీ అంటే దానిలో మోసాలు ఉంటాయని భయపడకుండా, ఏదో జరుగుతుంది అనే ఒక భయాలు ఉండకుండా కాన్ఫిడెంట్గా వచ్చి, అరే ఇది నా హౌస్ కదా, ఇది ఇక్కడ నేను నేర్చుకుంటే బాగుంటుంది, ఇక్కడ నుంచి ఎదుగుతాను అనే అనుకునే వాళ్ళకి నేను ఎప్పుడు కూడా మార్గదర్శకాలు చేస్తూ సినీ ప్రముఖులందరినీ కూడా పరిచయం చేస్తూ ఉంటాను. కాబట్టి ఫుల్ కాన్ఫిడెన్స్గా ఫస్ట్ వస్తారు, సార్ నేను చెప్పగలనా, నా వాయిస్ షూట్ అవుతారని వస్తారు, సార్ నాకు తర్వాత ఇవాళ ఇవ్వట్లేదండి అని అంటారు. కాబట్టి అట్లా ఉంటుందన్నమాట. కనుక ఎవరైనా సక్సెస్ కావచ్చు. ఓకే సార్. అంటే ఇప్పుడు మీ మామయ్య గారు హాస్యం రాజు గారు అన్నారు, ఆయన దగ్గర ఎక్కువగా మీరు నేర్చుకున్న విషయాలు ఏంటి సార్? నేను ఆయన దగ్గర నేర్చుకున్నది ఎక్కువగా డబ్బింగ్ టెక్నిక్స్ కంటే ఒక మనిషి పట్టుదల ఎంత ఉండాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో నా కళ్ళ ముందు వచ్చిన వ్యక్తి, నాకంటే శిఖరాగ్ర స్థాయిలో ఉన్న వ్యక్తి, అందులో మేము తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చాం. అలాంటి ప్రాంతం అంటే వలస మహబూబ్ నగర్ జిల్లా అంటే వలస కార్మికుల జిల్లా. అలాంటి జిల్లా నుంచి వచ్చి ఒక వ్యక్తి అసలు మా తెలంగాణకే ఒక ప్రెస్టీజియస్గా ఒక మహోన్నత వ్యక్తిగా మారాడు అన్నప్పుడు వారిని నేను అబ్జర్వేషన్ చేసిన టైంలో టాలెంట్ అందరికీ ఉంటుంది, వాయిస్ అందరికీ ఉంటుంది. కాకపోతే మనుషులతోటి కలయిక, మనుషులతోటి పరిచయాలు, వాళ్ళ సమస్యలను వినటం, వారికి ఏం కావాల్సిందో తెలుసుకోవడం, వాళ్ళ కోసం టైంని వెచ్చించటం. అంటే ఒక టాప్ సెలబ్రిటీ సింపుల్గా పరిచయం అయ్యే సందర్భం చాలా తక్కువ. అలాంటి పరిస్థితుల్లో ఆర్సీఎం రాజు గారు ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి వారిని నేను ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ చూడలా, ఈ జలుబు ఈజ్ ద కామన్ చిన్నది. అంటే వర్క్ మీద డెడికేషన్ ఉన్నప్పుడు మనకి ఏ డిస్టర్బెన్స్లో ఉండవు. కాబట్టి ఒకటే వారి నుంచి నేను గమనించింది, పట్టుదల మెయిన్. ఎంతటి సమస్యనైనా ఆత్మవిశ్వాసంతో తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇండస్ట్రీకి టాలెంట్ ఇంపార్టెంట్, అంటే అంతకంటే ముందు సిన్సియారిటీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం ఎక్కడి నుంచో వచ్చిన గూటి పక్షులం. కాబట్టి అందరూ కూడా ఒక చోటికి వచ్చి మన కళని నెరవేర్చుకోవాలనే తపనలో వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మనం కూడా ఇలానే ఉంటే మంచిది. అంటే నా అకాడమీ సోల్ అంతా కూడా వారే ఉంటారు, అండ్ నా గురువులు ఉంటారు. కాబట్టి అలా ఆయన ఒక కార్యదీక్షతో ముందుకు వెళ్తున్న వ్యక్తి, రిలాక్స్ కాని మనిషి. ఏ సమయంలోనైనా ఆపద ఉంది అంటే పరిగెత్తుకుంటూ వచ్చే మనిషి, వాళ్ళ హెల్ప్ కావాలంటే కూడా చేసే దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి. కాబట్టి నేను వారి మార్గదర్శకత్వంలో వారిలాగానే సిన్సియర్గా నేర్చుకోవాలనే తపనలో వారి కింద వర్క్ చేసి స్టూడియోస్లో చేసి అనుక్షణం వారిని అబ్జర్వేషన్ చేశాను. కాబట్టి ఇక నాకు డ్రీమ్ రోల్ అంటే మా మామయ్య గారే. సార్ నైస్. సార్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, అంటే మీరు ఇన్ని మోడ్యులేషన్స్ మార్చుతున్నారు, అంటే ఏ పిచ్కైనా మీరు మోడ్యులేషన్ మార్చి చెప్పగలుగుతున్నారు. సో మీరు ఎవరికైనా హీరోకి కానీ విలన్కి కానీ చెప్పాలి అనుకుంటే ఏ రోల్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు? నాకు అంటే నేను విలన్స్ రోల్స్కి ఎక్కువ ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి హీరోస్ అవ్వాలని ఉంటుంది, కానీ వాళ్ళ ఫేస్ మనకు తెలియదు, మన తెల్లగా బుర్రగా ఉంటాయి కాదు. అంటే డైరెక్టర్కి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, ఆ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూని బట్టి మనం వెళ్ళాలి. కాబట్టి ఎవరైనా సరే వచ్చే ఆర్టిస్టులకు అందరికీ నేను కూడా చెప్తున్నాను, నేను హీరో అవ్వాలి విలన్స్ అవ్వాలని పెట్టుకోకుండా నేను ఏదో అవ్వాలి, ఒక స్థానం సంపాదించుకోవాలనుకుంటే డెఫినెట్లీ మీకు ఏ అవకాశానైనా మీరు పొందగలరు. ఎందుకంటే నేను నాకు తెలియకుండా నాకు హీరోలకు చెప్పిన 7+1 అనే సినిమాలో, అంటే అది హీరోకి చెప్పినామా హీరోయిన్కి చెప్పినామా పక్కన పెడితే క్లారిటీగా చెప్పినాం అనేది ఇంపార్టెంట్. మనలో దృఢ సంకల్పం ఉంటే
మనం ఏ క్యారెక్టర్కైనా డబ్బింగ్ చెప్పగలం. చెప్పగలం. కాబట్టి దానికే ప్రాక్టీస్ ఇస్ ద మోస్ట్ పర్ఫెక్ట్ అంటారు. కాబట్టి ప్రాక్టీస్ ఉంటే మనం ఎవరికైనా చెప్పగలం. చెప్పొచ్చు. కాబట్టి నాకు అది ఇదని ఏం లేదమ్మా, ఏ అవకాశం వస్తే చెప్తా, క్రౌడ్ అయినా చెప్తా. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళటమే కష్టం. అవును. ఈరోజు డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే ఏంటి, అసలు సినిమాలు రిలీజ్ కాకముందే మనం ముందు చూస్తూ ఉంటాం. ఎస్. Correct. అలాంటి సందర్భంలో మనకు ఫుడ్ పెట్టే ఇండస్ట్రీ గురించి మనం ఎక్కడ కూడా చెప్పకూడదు. కాబట్టి మాకు వినోద్ ఇది చెప్పండి, అది చెప్పండి, ఇది చెప్పండి అన్నప్పుడు నేను సంబరపడుతుంటాను. ఎందుకంటే తొలి రోజుల్లో నేను ఊర్లో ఉన్నప్పుడు ఫస్ట్ టికెట్ చూసి సినిమా చూడాలంటే చాలా బోర్గా ఉండేది. కానీ ఈరోజు ఫస్టే చూడాల్సి వస్తుంది, ప్రపంచమే చూడకముందు. చూడకముందు. కాబట్టి ఏ అవకాశం వచ్చినా వినియోగించుకుంటాం. ఎందుకంటే టార్గెట్ కూడా గట్టిగా ఉంటుంది, రాబోయే తరాలు కూడా దృఢంగా ఉంటారు. కాబట్టి మనం కాంపిటీషన్లో ఏది వచ్చినా చెప్పుకుంటూ పోవాల్సిందే, ఇదేనే ఏం పెట్టుకోకుండా. ఓకే సార్. అండ్ మీ జర్నీకి అండ్ మీ వర్క్షాప్స్కి అండ్ మీ స్టూడెంట్స్కి మీరు ఏదైతే ఒక గోల్ పెట్టుకున్నారో అది రీచ్ అవ్వాలని, దానికి ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ సార్. అండ్ మీ టైంని కేటాయించి మా స్టూడియోకి వచ్చి ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ యూట్యూబ్ ఛానల్ వారందరికీ కూడా మంచి సబ్స్క్రైబర్స్ పెరగాలని కోరుకుంటూ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.